రా అండ్ రస్టిక్ ఉంటుంది, చాలా అంత మించి ఉంటుంది. ఆడియన్స్ విల్ గో బర్సెక్ విత్ రామ్ చరణ్స్ పర్ఫార్మెన్స్. హలో గైస్, మరి చూసుకుంటే పెద్ద తాలూకు ప్రమోషన్స్ ఈ లెవెల్లో జరుగుతాయని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్కడ శ్రీకాకుళం నుంచి స్టార్ట్ చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, విజయవాడ, రాజమండ్రి, ప్రతి ఏరియాలో కూడా. సో తెలుగు రాష్ట్రాలే కాకుండా బెంగళూరు కానీ, బళ్ళారి కానీ, సో అగైన్ కేరళ కానీ, సో అవుట్ సైడ్ ఆఫ్ తెలుగు స్టేట్స్లో కూడా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారనమాట. ఈవెన్ మన ఫ్యాన్స్ ఎవరెవరైతే ఉన్నారో ఆల్రెడీ సినిమాకి ఇంకా 4 రోజులు టైం ఉంది అని తెలియకుండా ఇంకా ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తారు. చాలా వరకు కూడా మనకు వస్తున్నాయి. నేను వీలైనంత వరకు పెడుతున్నాను అక్కడ కొన్ని చూడండి. ఎందుకంటే అప్పుడు ఎప్పుడో వచ్చింది గేమ్ చేంజరు, సో చాలా గ్యాప్ వచ్చింది. మన ఫ్యాన్స్ కూడా చాలా ఆకలి మీద ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో స్టార్ హీరోలు ఎన్టీఆర్ది కానీ, ప్రభాస్ది కానీ, సో వీళ్ళు ఏంటంటే సినిమాలు వచ్చినాయి, సో సెలబ్రేట్ చేసుకున్నారు అదర్ ఫ్యాండమ్స్. బట్ కమింగ్ టు చరణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఆకలి మీద ఉన్నారనమాట. సో ఇదే దొరికింది ఛాన్స్ అని చెప్పి ఇంకా ఆ పెద్ద కారు ఏదైతే ఉందో ఆ ఐడియా ఎవరికి వచ్చిందో నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ కారు వల్ల సగానికి సగం ప్రమోషన్స్ జరుగుతున్నాయి గైస్. అది అక్కడ ప్రతి దగ్గర ప్రతి థియేటర్ దగ్గర ఆక్కుంటూ వచ్చి అది కారు ఆగిన ప్రతి దగ్గర కూడా మన ఫ్యాన్స్ అందరూ కూడా వెళ్ళి అదంతా జెండాలు పట్టుకొని అగైన్ ర్యాలీలు చేస్తా, సో చాలా గ్రాండ్గా చేస్తున్నారు అనమాట. హీరోయే కాదు, డైరెక్టరే కాదు, ఫ్యాన్స్ కూడా ప్రమోషన్స్ చేయగలరు అని చెప్పి మరొకసారి ప్రూవ్ చేశారు. అండ్ ఇంకోటి కూడా గైస్, ఇక్కడ గుంటూరులో కానీ, సో అనంతపూర్లో కానీ, సో వైజాగ్లో కానీ, సో చాలా దగ్గరలో ఏంటంటే కట్అవుట్ లాంచ్లు అయితే చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ చాలా పెద్ద పెద్ద కట్అవుట్లు అవి. విజయవాడలో ఏదైతే ఉందో అది మేజర్ కట్అవుట్, బట్ గుంటూరు, కాకినాడ, వైజాగ్, సో ఇలాంటి మెయిన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా భారీ ఎత్తున సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇంకా రేపు విజయవాడ ఈవెంట్ అది ఇంకంత గ్రాండ్గా జరుగుతుందో నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు. ఆల్రెడీ ఆ గ్రౌండ్ ప్రిపరేషన్స్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ వారం రోజుల నుంచి చేస్తున్నారు. అది కూడా ఒక ఈవెంట్కి అంత గ్రాండ్గా చేయడం, అంత గ్రాండ్గా ప్లాన్ చేయడం అనేది, సో ఈవెంట్ ఖచ్చితంగా గ్రాండ్ సక్సెస్ అవ్వబోతుంది గైస్. సో చీఫ్ గెస్ట్ ఎవరు వస్తారనేది కూడా ఒక సస్పెన్స్ అయితే ఉంది. మరి ఎవరైనా పిలుస్తారా లేకపోతే ఓన్లీ చరణ్ గారే వస్తారా అనేది కూడా చూడాలి మనము. సో కొంతమంది అడుగుతున్నారు విజయవాడ ఆ ఈవెంట్కి పాసులు ఏమైనా కావాలంటే ఫ్రీ ఎంట్రీ గైస్. సో విఐపీ యాక్సెస్ కొన్ని ఉంటాయి, బట్ అవి మనకు అవసరం లేదు. ఎందుకంటే మన సెలబ్రేషన్స్ మనవే, అదంతా మందే. సో ఎవరు ఆపేవారు లేరు, అదంతా మీకు ఫ్రీ ఎంట్రీ. ఎవరు వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు. అగైన్ అదొక స్టేడియం టైపు, బట్ ఎంట్రీ అనేది అందరికీ ఫ్రీ. అగైన్ ఓవర్సీస్ బుకింగ్స్ కూడా చాలా గ్రాండ్గా జరిగినాయి, దాని గురించి కూడా చెప్పాను నేను. ఈవెన్ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఓపెన్ అవ్వలేదు, బట్ చెన్నైలోన, అలాగే కడియం అని ఒక ఏరియాలోన, సో అక్కడక్కడ మనకి చాలా తక్కువ థియేటర్స్లో ఓపెన్ అయినాయి. ఇంకా హిందీ మార్కెట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ అవ్వలేదు. నాకు తెలిసి ఈరోజు ఓపెన్ అయిపోద్ది. ఆ హిందీ మార్కెట్ ఓపెన్ అయితే అక్కడ మనకు తెలిసిపోద్ది గైస్ అసలు ఏంటి, అసలు సంగతి ఏంటి అనేది అక్కడ తెలిసిపోద్ది మనకి. సో ఫ్యాన్స్ హిందీ నుంచి కూడా చాలా గ్రాండ్గా వెయిట్ చేస్తున్నారు. చూద్దాం గైస్, కొన్ని గంటలు వెయిట్ చేయండి, తెలుగులో కూడా ఓపెన్ అయిపోతాయి. నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, వీడియో పెడతాను. థ్యాంక్ యూ.